వెల్కమ్ టు ప్రైమ్ ఎయిటర్స్ అనాలిసిస్. నేను రాజు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలు నగరాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి? మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఎందుకు ట్యాక్సులు విధించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అసలు ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచి మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ ధరకు పెట్రోల్ డీజిల్ అమ్ముతున్నారు? సో ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయిల్ సంక్షోభం ఏర్పడుతూ ఉన్నటువంటి నేపథ్యం, మరోపక్క పశ్చిమాసియా యుద్ధం. సో వీటన్నిటి కలయికతోటి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలన్నీ కూడా 100 నుంచి 200% వరకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాయి. కానీ భారతదేశంలో మాత్రమే ₹3 పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాల్లో వ్యత్యాసం కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఎందుకని ఆ వ్యత్యాసం కనిపిస్తుంది అనేది మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుంటాం. సరే, ఈ విషయం పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెరిగినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా ఒక ఆందోళనకు పిలుపునిచ్చింది. అయితే ఒక పక్క ఆర్థిక సంక్షోభం ఉంది, మరోపక్క ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడుతుంది. మరి ఇలాంటి సందర్భంలో మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్ల పెరుగుదల చాలా స్వల్పంగా ఉంది. అయినా సరే ఆందోళనకు సన్నద్ధమవుతుంది. అయినా సరే నిరసనలు చేపట్టాలని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. సో ఈ సందర్భంలోనే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దాదాపు ₹113 ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పెట్రోల్ ధర ఉంది. మిగతా రాష్ట్రాల్లో అలాంటి సిచ్యువేషన్ లేదు. ₹110 తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని రాష్ట్రాల్లో అయితే ₹106, ₹107, ₹103 వరకు కూడా పెట్రోల్ ధరలు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లోనే ఈ విధంగా పెరగడానికి కారణం ఏంటి? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆందోళన చేస్తుంది అనేటువంటి వివరాలు మనం కానీ తెలుసుకుంటే ఇక్కడ దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఎందుకు అంటే 2020లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక జీవోని తీసుకొచ్చింది. ఆ జీవో ద్వారా ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైతే ఈ పన్నులు ఉన్నాయో పన్నుల్ని క్రమబద్ధీకరిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఆ నిర్ణయం పెట్రోల్ డీజిల్కి సంబంధించి 31% వరకు కూడా వ్యాట్ను విధిస్తూ దాంతోపాటు ₹4 స్థిర ధరను నిర్ణయించింది. అంటే ప్రతి లీటర్కి 31% వ్యాట్ కట్టాలి. అట్ ది సేమ్ టైం ₹4 ఖచ్చితమైనటువంటి లెవీ అనేది కట్టాల్సినటువంటి పరిస్థితి. సో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఆ నిర్ణయం. అలాగే మరికొద్ది నెలలకి అంటే 2020 సెప్టెంబర్లో అనుకుంటాను మరొక డెసిషన్ తీసుకుంది. అదేంటంటే రోడ్డుకి సంబంధించినటువంటి సెస్ పేరుతోటి మళ్ళీ ఇంకొక రూపాయి అదనంగా వేసింది. అంటే లీటర్కి ఇక్కడ వ్యాట్ 31%తో పాటు ఇక్కడ దాదాపు ₹5 అదనంగా ఈ అదనపు ఛార్జీలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి. ఈ కారణం చేతే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ ధరలు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీనికి కారణం ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగానే 2020 నుంచి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువగా ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇదే విషయాన్ని గతంలో నారా లోకేష్ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం, మేము వస్తే తగ్గిస్తామని చెప్పారు. సో వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోనటువంటి పరిస్థితి. సరే, అది పక్కన పెట్టేస్తే ఇక్కడ వాస్తవంగా మనం కానీ చూస్తే అసలు పెట్రోల్ ధర ఎంత ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి బేసిక్ ప్రైస్ ₹57. నాకు తెలిసి రవాణా ఖర్చులతో కలుపుకుంటే ₹74 అవుతుంది. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ₹113. ₹74 నుంచి ₹113 అంటే దగ్గర మనం చూస్తే ₹40 వరకు కూడా అదనంగా వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ₹40 ఎక్కడికి పోతుంది? ఈ ₹40 అదనపు డబ్బులు లీటర్కి ఎవరికి ఇస్తున్నారు అంటే ఇందులో సెంట్రల్ పన్నుకి సంబంధించినటువంటి సుంకం ఉంటుంది, అలాగే స్టేట్ వ్యాట్ ఉంటుంది, ఇందాక నేను చెప్పినటువంటి స్థిర ఛార్జీలు, దాంతోపాటు సెస్సులు ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఈరోజు దేశంలో ఉండడం వల్ల అదనంగా ₹40 మనం కట్టాల్సి వస్తుంది. సో కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈ వ్యాట్ ఇదంతా కలిపి దాదాపు 50% దాటినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ధరల విషయంలో మాత్రం వ్యత్యాసం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ దీని అంతటికీ కారణం ఎవరు అంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఆ 2 నిర్ణయాలే కారణం. ఆ రోజు ₹4 స్థిర ధరని నిర్ణయించడం, తర్వాత 31% వ్యాట్ వేయడం, ఆ తర్వాత ₹1 రోడ్ సేఫ్టీ సెస్ కింద వసూలు చేయడం. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరలు మిగతా రాష్ట్రాలకంటే ఎక్కువగా ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల నేపథ్యంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. నిజంగా అలాంటి పరిస్థితే వాళ్ళకి అనిపించినప్పుడు 2020లో ఈ రేట్లు పెంచేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో కోవిడ్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి సొంత పన్నులు దాదాపు 1600 కోట్లు ఎంతో తగ్గాయి. సో దానికోసం దీన్ని మేము అదనంగా వేసుకుంటున్నామని చెప్పారు. ఒక 650 కోట్లు ₹4 పెంచడం వల్ల, 500 కోట్లు రూపాయి పెంచడం వల్ల సెస్ రూపంలో వచ్చిందని చెప్పేసి అప్పట్లో లెక్కలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో 2024లో దిగిపోయే ముందు
మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే సందర్భంలో మరి వీటిని ఎందుకు రద్దు చేయలేకపోయారు? రద్దు చేయకపోగా కూటమి ప్రభుత్వం రద్దు చేస్తామని చెప్పింది కాబట్టి వాటి నిర్ణయం మేము పెంచినటువంటి ఛార్జీలని కూటమి ప్రభుత్వం తగ్గించట్లేదు అని చెప్పేసి ఇప్పుడు ఆందోళనకు దిగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే వీటన్నిటికీ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి ఈరోజు దేశవ్యాప్తంగా. ఎందుకంటే మనం కొనుగోలు చేసేటటువంటి ప్రతి వస్తువుకు కావచ్చు, అలాగే ప్రతి సేవకు కావచ్చు, మన జిఎస్టీని కడుతున్నాం. కానీ ఒక్క పెట్రోల్ డీజిల్ విషయంలో మాత్రమే వ్యాట్ని ఎందుకు కట్టాల్సి వస్తుంది? ఎందుకు అంటే జిఎస్టీ అనేది గరిష్టంగా 28% వరకు మాత్రమే వసూలు చేయొచ్చు. కానీ ఇక్కడ మనం ఇందాక చూసాం వ్యాట్ మన రాష్ట్రంలో ఎంత పర్సెంటేజ్ ఉంది? దాదాపు 31% ఉంది. అక్కడ చూస్తే తెలంగాణలో 35% ఉంది. అంటే ఇష్టానుసారంగా మనం జిఎస్టీని వసూలు చేయలేం కాబట్టి, 28% మించి వెళ్ళలేం కాబట్టి జిఎస్టీని ఇందులోకి పెట్టేందుకు, అంటే పెట్రోల్ డీజిల్లోకి పెట్టేందుకు ప్రభుత్వాలు అంగీకరించట్లేదు. అంటే ప్రభుత్వాలు ప్రజల మీద భారం వేసైనా సరే పరిపాలన కొనసాగించాలి, వాళ్ళు ప్రజల మీద భారం వేసైనా సరే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని చెప్పేసి జిఎస్టీ పరిధిలోకి రాకుండా వ్యాట్ పరిధిలోనే ఉంచి వ్యాట్ ద్వారా అదనంగా వడ్డిస్తూ 35% వరకు వ్యాట్ వేసి తెలంగాణ లాంటి రాష్ట్రాలు, మన రాష్ట్రం 31% ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాట్ వేసి, దాంతోపాటు ఒక ₹4 స్థిర ఛార్జీలు, మరి ₹1 రోడ్ సేఫ్టీ ట్యాక్స్. సో ఈ విధమైనటువంటి అంత సెస్ రూపంలో పెట్రోల్కి ఈ విధంగా అదనంగా వసూలు చేయడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. సో దీనికి కారణం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, సో ఇదే వాళ్ళ ఎయిటర్స్ అనాలిసిస్. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.